కోసం దగ్గరుండి చేపించడం ఉంటుంది. దాని తర్వాత కూడా అంటే దాని క్లాసెస్లో వెంటనే రిజిస్ట్రేషన్ అవుతే మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా 6 days ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే బోనస్గా ఎవరైతే ఈ రోజు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు 6 days ఆన్లైన్ క్లాసెస్ కూడా కంప్లీట్గా బోనస్ ఆఫ్లైన్ 6 days ఆన్లైన్. అవునండి. నెంబర్కి కాల్ చేస్తే మీరు డీటెయిల్స్ చెప్తారు మీ వాళ్ళు. అవునండి. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్లో ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే ఏంటి, ఏం చేయాలి అసలు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటే 5 సింపుల్ స్టెప్స్ ఉంటాయి మేడం. ఆ సింపుల్ స్టెప్స్ని ఎవరు ఫాలో చేసినా వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి మేడం. ఇక్కడ మనం చూసినట్టయితే వేగంగా ఫలితాలు ఇచ్చే లా ఆఫ్ అట్రాక్షన్ పద్ధతిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి మేడం. ఇక్కడ మనం చూసినట్టయితే సెకండ్ స్లైడ్లో క్లియర్ డిసిజన్ ఉండాలంటే మనకి ఎలా ఉండాలంటే డిసిజన్ చాలా క్లారిటీగా ఉండాలి. మనకు ఒకటి అనుకున్నాం, ఇల్లు కావాలనుకున్నాం మేడం, చాలా క్లారిటీగా మనలో మైండ్లో ఉండాలి. కార్ అనుకున్నాం, చాలా క్లారిటీ. జాబ్ అనుకున్నాం, క్లారిటీ. మీ కోరికను స్పష్టంగా ఊహించు. చాలా కోరికలు ఉంటే ఒక కోరిక ఉండదు కదా. సో ఏదున్నా కూడా క్లారిటీగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఓకే, బీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ యూ వాంట్. క్లారిటీ అట్రాక్ట్స్ ఫాస్ట్ రిజల్ట్స్. చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే క్లారిటీ మిస్ అవుతారు. సో మేమేం చేస్తామంటే ఆఫ్లైన్ సెషన్ కండక్ట్ చేస్తున్నాం కదా February 22 రోజున, సండే రోజు. వాళ్ళకు క్లారిటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే మీ కోరుకున్న కోరికను ఎలా అచీవ్ అవ్వచ్చు క్లారిటీనెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. దానివల్ల వాళ్ళకు స్పీడప్ అవుతాయి, ఫాస్టర్గా రిజల్ట్స్ రావడం. అంటే క్లారిటీ అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసేసి సెకండ్ స్లైడ్లో కనుక మనం ఇంకొక స్లైడ్లో చూసినట్టయితే ఫీల్ ఇట్ నౌ మేడం. ఏంటి మేడం? ఫీల్ ఇట్ నౌ. ఆల్రెడీ వచ్చిన ఫీలింగ్లో ఉండాలి. అంటే నువ్వు కోరుకున్నారంటే ఇల్లు కానీ, కారు కానీ, గోల్డ్ కానీ, నీ పర్ మంత్ ఇన్కమ్ డబల్ కానీ, ఏదైనా ఒక కోరిక ఉంటుంది కదా మేడం. ఆ కోరికని ఎలా ఫీల్ ఇట్ నౌ అంటే ఫీల్ ద హ్యాపీనెస్ యాజ్ ఇఫ్ ఇట్ ఆల్రెడీ హ్యాపెండ్. అంటే నీ దగ్గర ఇప్పుడే జరిగిపోయినట్టు ఆనందాన్ని అనుభూతి చెందాలి. చాలామంది ఏం చేస్తారంటే అనుభూతి చెందారు మేడం. అంటే కావాలని కోరుకుంటారు కానీ ఎటువంటి అనుభూతికి వారు లోను కారు. అలా లోను కాకపోవడం వల్ల రాదు. అండ్ భావమే నిజమైన శక్తి మేడం. మన లోపల యద్భావం తద్భవతి అంటారు కదా. ఓకే, ఏంటి నువ్వు ఏదైతే భావిస్తుంటావో ఆ విధంగానే నువ్వు ధనవంతుడువా పేదవాడు అంటే ఫస్ట్ నీకు నువ్వుగా నేను ధనవంతుడిని అని భావించగలగాలి. చాలామంది ఇది చేయరండి. ఎందుకంటే బయట సర్కంఫరెన్స్ చూసి వాళ్ళ దాన్ని చూసేస్తారు. తను ఏమనుకుంటారంటే నాకు మనీ రావట్లేదు, నా జీవితం ఆగిపోయింది, నేను దేనికి పనికి రాను, నా జీవితం ఇంతే అనుకుంటారు. అంటే అలాంటి మైండ్ సెట్ నుంచి మార్చు. గ్రాటిట్యూడ్ మల్టీప్లస్ మేనిఫెస్టేషన్. మీకు మీరు ఇందాక అన్నారు, ఏమన్నారు సార్? 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. మరి చాలా ఉన్న వాటిని ఎట్లా మేనిఫెస్టేషన్ చేస్తారంటే చూడండి, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావం అనేది చేస్తుందంటే వేగంగా తీసుకొస్తుంది. మీకు చాలా మంది ఏం చేస్తే మిస్టేక్ ఏంటంటే చెప్పండి మేడం, ఒక విల్లా కావాలని కోరుకుంటారు. వాళ్ళు 2 BHK 3 BHK 4 BHK ఉంటారు. వారు ఆ విల్లా కోరుకోవడం తప్పేం లేదు, కానీ ఉన్న దాన్ని ద్వేషించవద్దు అంటాను. మీకు ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చింది కదా, ఆ షెల్టర్ ఇచ్చిన దానికి ఏంటి అంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. సో దానితో పాటు దానికి థ్యాంక్ఫుల్నెస్తో ఉండాలి. అంటే దీనికి ప్లస్ దానికి ఎప్పుడైతే థ్యాంక్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ముందుగానే ధన్యవాదాలు చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే థ్యాంక్ యూ చెప్పారు మేడం. ఫస్ట్ నేను ఏమంటానంటే లేవగానే థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్స్ ఎవరైనా కానీ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, దానికి సెపరేట్ థ్యాంక్స్ ఎందుకని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లీస్ట్ మనసులోనే చెప్పుకోవచ్చు కదా, మన కోసం ఇన్ని చేసి పెడుతున్నారు ఇంట్లో వాళ్ళు, వాళ్ళ కోసం మనసులో ఒక్కసారి థ్యాంక్ యూ చెప్తే లోపల హ్యాపీనెస్ వస్తుంది మేడం. అంటే ఫస్ట్ థ్యాంక్ యూని చెప్పడం అలవర్చుకోవడం వల్ల మీ వైబ్రేషన్ స్థాయి పెరుగుతుంది. అంటే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇన్ని ఇచ్చింది నాకు యూనివర్స్, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అని.
ఆ హ్యాపీనెస్ వల్ల మరిన్ని హ్యాపీనెస్ని ఆకర్షించుకుంటారు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా మేడం, అండ్ ఇది కనుక మీకు వచ్చినట్టయితే లాస్ట్ స్లైడ్, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఏదైతే ఉందో అది ఏంది, లెట్ గో మేడం. అంటే వదిలేయాలి. చాలా మంది చేస్తారు, పట్టుకొని ఉంటారు ఎప్పుడు దాన్నే. ఇప్పుడు ఆలోచించారు మేడం, మీ పని మీరు చూసుకోవాలి. ఇప్పుడు విత్తనం వేశారు మేడం, ఆ విత్తనం వేసిన తర్వాత దాని రూట్స్ ఎంత అయినాయి తవ్వి చూస్తా అంటారా, తవ్వి చూస్తుంటే ఏమవుతుంది మేడం, బయటకు వస్తుంది. అంటే ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కో రకంగా ఉంటుంది కదా, అవును. అందరినీ ఒకేలాగా ఉండమంటే ఎలా? అయితే ప్రాక్టీస్ మేడం. అంటే నేను ఏమంటానంటే అందరినీ ఒకలే కదా, కానీ క్లారిటీగా అర్థం చేసుకోండి. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే రిలీజ్ అటాచ్మెంట్ అండ్ ట్రస్ట్ ద ప్రాసెస్. ఆసక్తిని వదిలి నమ్మకంతో ఉండమండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే బిలీవ్ సిస్టమ్స్. అంటే మనం ఒక సీడ్ వేసాము, బిలీవ్ సిస్టమ్ ఏంటంటే అందులో ప్రాణశక్తి ఉన్నంత వరకు సీడ్లో ఫ్రూట్ అనేది వస్తుంది. అంటే సీడ్ టు ఫ్రూట్ మేడం. మీరు మ్యాంగో సీడ్ వేస్తే ఏమో ఫ్రూట్ వస్తుంది మేడం, మ్యాంగో ఫ్రూట్ వస్తుంది. వేప విత్తనం వేస్తే వేపకాయ వస్తుంది. అంటే మనం ఏది వేస్తే అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ సీడ్ అంటే ఏంటంటే ఆలోచన. నీకు నీ జీవితంలో ఏదైతే కావాలో కోరుకున్నావో ఆల్రెడీ అది పొందినట్టుగా అనుభూతి చెందాలి. ఫస్ట్ కనుక మీ లోపల నుంచి ఆ అనుభూతి వచ్చింది అనుకోండి మేడం, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. చాలామందికి అది రాదు, ఎందుకంటే లోపల ఏదో బలహీనత, నాకు రావట్లే కదా రిజల్ట్స్, నా సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 60 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి. 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి. ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల. ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో
స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉండటం వల్ల నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్ నా కారు. చాలా హ్యాపీగా ఉంది సార్.